మీ రేవంత్ రెడ్డి అన్నాడు. గసొంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసిన ఏమనాలి మరి, ఏమనాలి నేను? అందుకే అన్న, ఆ ముద్దపప్పు గారి గురించి నేను అనలేదు. ముద్దపప్పు అన్న రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్న రేవంత్ రెడ్డి మీద మీ ప్రతాపం మీద చూపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. మీకు శాతగాక గసొంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసుకున్నారు మీరు. ముద్దపప్పు అన్నాడు మీ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, ప్రజలకు అడ్డమైన వాగ్దానాలు ఇచ్చిండు. ఇవాళ ఏమంటున్నాడు? ఏమైందయ్యా రేవంత్ రెడ్డి, మరి బగ్గ నరికితివి, పెన్షన్ ఎప్పుడు ఇస్తావు 4000 అంటే నువ్వు గట్టిగా అడిగినావు అనుకో నీ లాగుల తొండలు విడిచిపెడతా అంటాడు. ఏమైందా మహాలక్ష్మి, మరి 2,500 ఇస్తాను మా ఆడబిడ్డలకు, ఎప్పుడు ఇస్తావు అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. రైతులకు ఎప్పుడు న్యాయం చేస్తావు? యూరియా బస్తా కూడా ఇస్తలేవు. రైతు బంధు ఇస్తా అంటివి కదా 15,000, ఏం సంగతయా అంటే నీ పేగులు వీకి మెడలేసుకుంటా అంటాడు. ఏమన్నా బోటీ కొట్టేటోడా ఏంటిది నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి బోటీ కొట్టేటోడా, మెడల పేగులు వేసుకుంటాడట. అందుకే నేను అంటున్నా, ఎసొంటోళ్ళకు పని అప్పచెప్పాలనో గసొంటోళ్ళకి అప్పచెప్పాలి. మీరు హైదరాబాద్ వాళ్ళు కరెక్ట్గానే అప్పచెప్పినరు, మీరు కేసీఆర్నే నమ్మినరు, మళ్ళా గులాబీ జెండాను ఎగరాలని చెప్పి మీరు కరెక్ట్గానే ఓటేసినారు. కానీ ఇవాళ ఎమ్మెల్యే పోయి దొంగలలో కలిసిపోయిండు. అందుకే మీతో ప్రార్థన ఒకటే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ పెడతారట తొందరలో, ఒక 2 నెలల్లోనూ 3 నెలల్లో పెడతారట. మనందరం ఒక్కటే డిసైడ్ చేసుకోవాలి, ఏ కేసీఆర్ నాయకత్వంలోనైతే హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నామో, ఏ కేసీఆర్ గారి నాయకత్వంలోనైతే రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 చేసుకున్నామో, మళ్ళీ అదే కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా? 2028లో ఫైనల్ ఉంటుంది, 2028లో ఫైనల్ ఆడాలి. అప్పుడు మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి. ఇప్పుడు సెమీఫైనల్ ఉంటుంది జిహెచ్ఎంసీలో. సెమీఫైనల్ కొట్టన్నా వద్దా? ఫైనల్ గెలవాలంటే కొట్టాలంటే ఇక ఎమ్మెల్యే వీకిండు కానీ చాకు లాంటి కొత్త పిల్లగాళ్ళని మీ ముంగట నిలబెడతారు రేపటి రోజున. నేను జిహెచ్ఎంసీలో చాకు లాంటి పిల్లగాళ్ళని నిలబెడతా, వాళ్ళని గెలిపించుకరండి మీరు. కార్పొరేషన్లో మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరితే